నెల్లూరు నగరంలోని పార్కులు అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్నాయి. మంత్రి నారాయణ గారు తెల్లవారుజాము నుండే నగరంలో పర్యటించి అభివృద్ధి పనులను సమీక్షిస్తూ పార్కుల అభివృద్ధికి కొత్త ఊపిరి అందిస్తున్నారు. గత 2 రోజుల్లో 45 పార్కులను సందర్శించి అభివృద్ధి పనులను సమీక్షించారు. 54 డివిజన్లలో పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి పార్కును నూతన రీతిలో తీర్చిదిద్దుతున్నారు. అన్ని డివిజన్లలో పార్కులను పునరుద్ధరించి ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. వచ్చే జూన్ నాటికి అన్ని పార్కుల్లో ఆట పరికరాలు, ఫిట్నెస్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి రానున్నాయి. పిల్లలు ఆనందంగా ఆడుకునేలా, యువత, వృద్ధులు ఆరోగ్యంగా వ్యాయామం చేసేలా పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా నిర్వీర్యంగా ఉన్న పార్కులకు మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు మంత్రి నారాయణ గారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పార్కులు సందర్శకులతో కలకలలాడుతున్నాయి. వాకింగ్ ట్రాక్లు, గ్రీనరీ మరియు మంచి వాతావరణంతో ప్రజలకు విశ్రాంతి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం నెల్లూరు పార్కులు కేవలం విహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపర్చే కేంద్రాలుగా మారుతున్నాయి. నగర ప్రజలకు మెరుగైన పార్కుల సౌకర్యాలను అందించేందుకు మంత్రి నారాయణ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకుని పార్కులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.